ఈ దినపు దేవుని యొక్క మాట దినవృత్తాంతముల మొదటి గ్రంథము 28వ అధ్యాయము 4వ వచనము. నాయందు ఆయన దయసూపి. దేవుని యొక్క దయ మనుష్యుడికి ఎంతో ప్రాముఖ్యమైనటువంటిది. లేఖనాల్లో వ్రాయబడినటువంటి మాట కూడా దేవుని దయందును పెద్దల దయందును వర్ధిల్లుచుండెనని వ్రాయబడవు. దేవుని యొక్క దయ ఉంటే మనము వర్ధిల్లేటటువంటి వారంగా ఉంటాం. దేవుని యొక్క దయ మన పట్ల చూపాలంటే దావీదు దేవుడికి ఇష్టానుసారుడుగా ఏ రీతిగా అయితే జీవిస్తూ వచ్చినాడో, తన ఆజ్ఞలను ఏ రీతిగా గాయకుంటూ వచ్చినాడో, ఆ రీతిగా మనము కూడా దేవుడికి ఇష్టానుసారంగా జీవించినప్పుడు దేవుడు మన పట్ల కూడా దయ చూపించేటటువంటి వాడుగా ఉన్నాడు. ఆయన దయను పొంది ఆయన ఇచ్చేటువంటి సంపూర్ణమైనటువంటి మేలు పొందాలని దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశము. ఆ రీతిగా మనము కూడా దేవుని యొక్క దయను పొందుతూ ఆయన ఇచ్చేటువంటి మేలులు అనుభవించుదుము గాక.